నమస్తే, నేను ప్రశాంత్. బోరగడ్డ అనిల్ ఇప్పుడు పోలీసులకైతే లొంగిపోవడం జరిగింది. మరి లొంగిపోయాక బోరగడ్డ అనిల్ది పరిస్థితి ఎలా ఉంది అక్కడ, దీని గురించి అయితే తెలుసుకుందాము. దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. బోరగడ్డ అనిల్ అయితే ఇప్పుడు లొంగిపోవడం జరిగింది. అంటే మనం గతంలో ఒకసారి చూసాము, అతను జైలుకి వెళ్ళినాక అతని పరిస్థితి ఎలా ఉంది, అతనికి ఫోన్ సౌకర్యం కానివ్వండి, ప్రతి ఒక్కటి అయితే ఉన్నట్లు మనం చూసాము. ప్రస్తుతం ఇప్పుడు అతని పరిస్థితి ఎలా ఉంది? యాక్చువల్గా కోర్టు కనుక వార్నింగ్ ఇవ్వకపోతే బహుశా ఆయన లొంగిపోయాడు కాదేమో అనిపిస్తుంది. చాలా సీరియస్గా కోర్టు వార్నింగ్ ఇచ్చింది. డెడ్లీ వార్నింగ్ అంటారు, అంత వార్నింగ్ ఇచ్చింది. ఇమీడియట్గా షెడ్యూల్ ప్రకారం వచ్చేసి లొంగిపోమని చెప్పింది. ఆయన లొంగిపోకుండా మధ్యంతర బెయిల్ని పొడిగించుకోవడానికి ప్రయత్నం చేస్తే కోర్టు చాలా సీరియస్ చెప్పింది. మీరు చెన్నైలో ఉన్నాడు అని చెప్పి అతని తరఫున అడ్వకేట్ చెప్పాడు. చెన్నైలో ఉన్నారు, వాళ్ళ మదర్ దగ్గర బాగలేదు, వాళ్ళ మదర్ కేర్ తీసుకుంటున్నారని చెప్తే నో అని చెప్పేసి కోర్టు ఫ్లైట్లో అయినా సరే వచ్చి కోర్టులో యాజ్ పర్ ద షెడ్యూల్ లొంగిపోవాలి అని చెప్పి డెడ్లీ వార్నింగ్ ఇచ్చింది. యాక్చువల్గా నేను సాయంత్రం 5 గంటలకి లొంగిపోవాలి, మంగళవారం సాయంత్రం 5 గంటలకు లొంగిపోవాలి. ఇవాళ మార్నింగ్ లొంగిపోయాడు. బుధవారం మార్నింగ్ ఉదయాన్నే అక్కడ జైలర్ దగ్గర లొంగిపోయాడు. రాజమండ్రి సెంట్రల్ జైలర్ దగ్గర లొంగిపోయాడు. అక్కడి నుంచే కదా వెళ్ళింది. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ అక్కడే లొంగిపోమన్నారు, అక్కడ లొంగిపోయింది. అక్కడ లొంగిపోయిన తర్వాత ఇమీడియట్గా పిటి వారెంట్ ఇచ్చారు మళ్ళీ గుంటూరు పోలీసులు. పిటి వారెంట్ ఇచ్చి పిటి వారెంట్ ద్వారా మళ్ళీ ఆయన బయటికి తీసుకొచ్చి పోలీస్ కస్టడీ తీసుకొని మళ్ళీ లేదా అరెస్ట్ చూపించడం జరుగుతుంది. పిటి వారెంట్ కూడా ఇష్యూ చేశారు. ప్రస్తుతం అయితే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. అంటే ఈ మొత్తం చూస్తే కనుక ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి న్యాయ విభాగం ఏదైతే ఉందో అది బలహీనంగా ఉందేమో అనిపిస్తుంది. ఒకటి. 2, ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిందితుల పట్ల ఎంత ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అనే దాని మీద విమర్శలు వస్తున్నాయి. అలాగే రాష్ట్రం యొక్క నిఘా విభాగం, ఇంటెలిజెన్స్ విభాగం ఏదైతే ఉందో అది అప్రమత్తంగా లేదేమో అనేటువంటి భావన కలిగేలాగా కనిపిస్తుంది. ఎందుకనంటే ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు? పోసాని కృష్ణమురళికి సంబంధించిన కేసుల్లో బెయిల్ వచ్చేస్తుంది. ఒక్కొక్కటి బెయిల్ వస్తుంది, ఊరట లభిస్తుంది అతనికి. పిటి వారెంట్లు ఇస్తున్నారు, మళ్ళీ వారెంట్ ఇచ్చి మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల కేసు ఫైల్ అయింది కాబట్టి ఆయా పోలీస్ స్టేషన్లకు సంబంధించి పోలీసులు ఆయన్ని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు, మళ్ళీ జైలు పంపిస్తున్నారు. కడప జైలు నుంచి అన్ని జైళ్ళు తిప్పుతూ ఉన్నారు. అయితే ఆయన మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతవరకు సక్సెస్ అయ్యారు, పూర్తి స్థాయిలో కాలేదు. ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఉన్నాడు. బోరగడ్డ అనిల్ అనే అతను వాడినటువంటి భాష కానీ అతను ఉపయోగించినటువంటి పదజాలాన్ని కానీ చూస్తే కనుక అతను ఎవరు క్షమించరు. అంటే సార్, అదేవిధంగా ఇప్పుడు మనం నార్మల్గా స్టడీ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినా కానీ, అదేవిధంగా ఎక్కడైనా జాబ్స్ పరంగా మనము ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినా కానీ నియర్లీ 14 years అనేది జైలు శిక్ష పడుతుంది. అలాంటిది బోరగడ్డ అనిల్ కోర్టుకే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టాడని చెప్పేసి వినిపిస్తుంది. సో అలాంటి క్రమంలో మరి బోరగడ్డ అనిల్కి ఎన్ని సంవత్సరాలు కేసు పడాలి? ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఏమంటున్నాడు ఈ ఇష్యూలో? అసలు నాకు తెలియదు, నేను జైల్లో ఉన్నాను కదా, మధ్యంతర బిల్కి అప్లై చేసినప్పుడు నేను జైల్లో ఉన్నాను కదా, నేను కాదు కదా అప్లై చేసింది, నేను కాదు కదా ట్యాంపరింగ్ చేసింది, నేను ఎట్లా చేస్తాను ట్యాంపరింగ్? అసలు ఎలా సాధ్యం అయితే అంటున్నాడు. ఇప్పుడు కోర్టు ఏంటి? ఆన్ పేపరు లేదంటే సాక్ష్యమే కదా నమ్మేది. ఇప్పుడు బోరగడ్డ అనిల్ ఇప్పుడు ఈ సర్టిఫికేట్లు ప్రొడ్యూస్ చేసినప్పుడు మధ్యంతర బిల్ కోసం ప్రొడ్యూస్ చేసినప్పుడు నిజంగానే జైల్లో ఉన్నాడు. మరి జైల్లో ఉన్న అతను ఎలా ఫోర్జరీ చేస్తాడు? ఫోర్జరీ సర్టిఫికేట్లు ఎలా తీసుకురాగలడు అన్నట్టు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఇతను ప్రమేయం లేకుండా ఎవరు తీసుకొచ్చినటువంటి వాళ్ళు ఎవరు? అక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు బోరగడ్డ అనిల్ అనే అతను మధ్యంతర బెయిల్ మీద బయటకు వెళ్ళిపోయాడు కదా, బయటికి వెళ్ళేటప్పుడు 2 చేత పూచీకత్తు తీస్తున్నారు. ఆ 2 ఎవరు అనేది ఇంతవరకు పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకొని విచారించాల. వాళ్ళిద్దరిని కనుక తీసుకొని విచారిస్తే అసలు బోరగడ్డ అనిల్ ఎక్కడున్నాడు ఏంటి అనేది ఎప్పుడో బయటపడి ఉండేది. ఆయన కోర్టులో లొంగిపోయేంత వరకు పోలీసులు అతను పట్టుకోలేకపోయారని అంటే అది పోలీసుల వైఫల్యం కదా. కోర్టులో లొంగిపోయాడు అతను అదేమి పోలీసు విజయం కాదు కదా. అవును. పోలీసులు వాళ్ళు ఈ ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పి తేలిన తర్వాత కూడా అతన్ని అరెస్ట్ చేసి ఎక్కడున్నాడో తెలియదు కదా. కొంతమంది ఏమన్నారు, అసలు అతను దేశం దాటి వెళ్ళిపోయారు అన్నారు.
కొంతమంది అయితే దక్షిణాఫ్రికాలో ఇతన్ని ఓట్ల పంపించారు అని చెప్పేసి కొంత ప్రచారం జరిగింది. అవును. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ బెంగళూరులో పెట్టారు అని చెప్పి కొంతమంది అన్నారు. సరే ఎక్కడన్నా పెట్టినాయి, ఆయన ఎక్కడున్నాడనేది పోలీసులు చెప్పలేకపోయారు కదా. బెంగళూరులో ఉన్నాయి, లేకపోతే ఇంకో చోట ఉన్నాయి, ఇంకో కంట్రీలో ఉన్నాయి, ఖండాంతరం దాటిపోయి ఎక్కడికైనా సరే అతను వెళ్ళిపోయాడా ఉన్నాడా అసలు ఎక్కడున్నాడు అనేది పోలీసులు అయితే చెప్పలేకపోయారుగా. ఆయన బయటకు వచ్చి లొంగిపోయేంత వరకు కూడా. అంటే దీన్ని బట్టి పోలీసు యంత్రాంగం ఎలా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు. ఇదే బోర్గడ్డ అనిల్ని గుంటూరు నగరంపల్లి పోలీసులు ఏమో అరెస్ట్ చేసినప్పుడు ఆ స్టేషన్లోనే ఆయనకి బెడ్ వేసేసి వాళ్ళ మేనల్లోని తీసుకొచ్చి ఆడుకోవడానికి వదిలిపెట్టి వాళ్ళు ఆడుకుంటుంటే చూస్తూ ఉన్నటువంటి పోలీసులు మనం చూసాం. ఆయన్ని మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమైండ్ చేసిన తర్వాత తీసుకెళ్లేటప్పుడు ఆయన సెక్యూరిటీగా ఉన్నటువంటి సిబ్బంది మధ్యలో దావత్ తీసుకొని హోటల్లో జల్సా చేసినటువంటి సందర్భాలు మనం చూసాం. మళ్ళీ జైలుకి వెళ్ళిన తర్వాత మధ్యంతర బెయిల్ మీద ఎప్పుడు వచ్చాడో గవర్నమెంట్కి తెలియదు, పోలీసులకి తెలియదు, నిఘా వర్గానికి తెలియదు. పూచీకత్తు ఇవన్నీ ప్రాసెస్ చేసి వచ్చారు. కనీసం పూచీకత్తు ఇచ్చినటువంటి ఆ ఇద్దరిని పట్టుకున్నా కానీ బోర్గడ్డ అనేది ఎక్కడ ఉన్నది ఇమీడియట్గా పోలీసులు తెలుస్తుంది కదా ఎక్కడున్నాడు అనేది. మరి ఆ ఇద్దరిని ఎందుకు విచారించలేదు? మరి ఆ ఇద్దరే చేశారు ఈ ఫేక్ సర్టిఫికేట్లకు సంబంధించి అన్నీ అని అనుకోవాలిగా. ఇప్పుడు అతనేమో జైల్లో ఉన్నాడు, కన్ఫర్మే కదా. బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చింది. ఆ బెయిల్ రావడానికి ముందే కదా డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసింది కోర్టులో. మరి ఆ కోర్టులో సబ్మిట్ చేసింది ఎవరు? పూచీకత్తు తీసుకొచ్చింది ఎవరు? మరి వాళ్ళు చేసి ఉండొచ్చు కదా, వాళ్ళు విచారించారు కదా వీళ్ళు పోలీసులు. ఇంతవరకు వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకుని విచారించినట్టు దాఖలాలు కూడా లేవు. అసలు ఫ్యామిలీ మొత్తం స్విచ్ ఆపుకొని ఉంటే దాదాపు వారం పాటు పోలీసులు అసలు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారా, తెలిసి పట్టించుకోలేదా అనేటువంటి అనుమానం కలుగుతుంది. దీని అందరికీ ఏంటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనేది ఒకటి కనిపిస్తూ ఉంది అక్కడ. ఇక పోసాని మురళీకృష్ణ తీసుకుంటే ఆయనది అలానే ఉంది. ఇక రాష్ట్రంలో జరిగినటువంటి ఇప్పుడు తాజాగా తీసుకుంటే సాయిరెడ్డిని సిఐడి వాళ్ళు విచారించారు. సిఐడి వాళ్ళు పిలిచి విచారించినటువంటి క్రమంలో విచారణ అయిపోయిన తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మొదలుపెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం మొదలుపెట్టారు. ఆయన ఏం చెప్తాడు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయాడు, ఇంకా నేను బాగుపడ్డా, అతను నా మనసు విరిగిపోయింది, మనసు విరిచేసేలాగా వ్యవహరించాడు అతను, ఇది అని చెప్పి చెప్తున్నాడు. దానికి ఏంటి లాజిక్ ఏంటి? ఇట్స్ వెరీ సింపుల్. ఆ కేసు నుంచి బయటపడటానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిడితే సీరియస్నెస్ తప్పింది. తెలుగుదేశం పార్టీ ఫాలోయర్స్ ఎవరైతే ఉన్నారో, లేదంటే సోషల్ మీడియాలో ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాటిస్ఫై చేయడం అనమాట. వాళ్ళు సాటిస్ఫై చేస్తే కనుక ఈ ప్రెజర్ తగ్గిద్ది ప్రభుత్వం మీద. అప్పుడు ప్రభుత్వం ఎలాగూ పట్టించుకోవట్లేదు కాబట్టి హ్యాపీగా ఉండొచ్చు. ఈ ప్రెజర్ అయితే తగ్గిద్ది కదా. ఇప్పుడు క్యాడర్ సోషల్ మీడియాలో ప్రెజర్ చేస్తున్నారు. ఒకవేళ ఏ ఇష్యూనైనా సరే ప్రెజర్ చేస్తున్నారు. ఆ ప్రెజర్ తట్టుకోలేక ప్రభుత్వం ఒక అడుగు ముందుకేస్తుంది. ఇప్పుడు ఎవరికైనా సరే నోటీసులు ఇస్తుంది, వాళ్ళకి విచారణకు రమ్మంటుంది, విచారిస్తుంది, పంపిస్తుంది తప్పితే ఎవరినైనా పకడ్బందీగా అరెస్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయా, ఎవిడెన్స్ చూపించిన సందర్భాలు ఉన్నాయా? ఎవరినైనా పకడ్బందీగా విచారించినటువంటి సందర్భాలు ఉన్నాయా? లేవు కదా. ఒక జత్వానీ కేసులో కొద్దిగా ఏదో కొంచెం చూపించారు, ఒక ఐపీఎస్ని సస్పెండ్ చేశారు. ఇంతకు మించి మిగతా కేసుల్లో ఏంటి? తెలుగుదేశం పార్టీ క్యాడర్ అడుగుతుంది. సో అందుకే ఇప్పుడు ఆయన చాలా తెలివిగా ఆయన ఏం చేశాడు, తెలుగుదేశం పార్టీ క్యాడర్ని కొద్దిగా సంతృప్తిపరచడానికి, వాళ్ళకు ఉన్న ఆగ్రహవేశాలు తగ్గించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మొదలుపెట్టాడు. ఆ కోటరీ చేసింది అది ఇది అని చెప్పి కోటరీ చేసింది. వాళ్ళ సజ్జల రామకృష్ణ రెడ్డి, భారతిరెడ్డి గారు ఇద్దరు కోటరీగా ఏర్పడ్డారు. ఆ కోటరీ కారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు నాశనం అయిపోయారు, ఏదో మాట్లాడారు. సో ఇదంతా కూడా ఒక కేసుల నుంచి తప్పించుకునేదానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలు. ఆ ప్రయత్నాల్లో భాగంగా వాళ్ళ బలలో ఈ ప్రభుత్వం సంబంధించినటువంటి వ్యవస్థలు పడుతున్నాయని చెప్పి మనకు తెలుస్తుంది. అది బోర్గడ్డ అనిల్ కేసులో కూడా అదే జరిగింది. ఆయన లొంగిపోయేంత వరకు వీళ్ళు కామ్గా ఉన్నారంటే వీళ్ళు ఫెయిల్యూరే కదా. మరి నెక్స్ట్ మరి ఆయన బెయిల్ మీద మళ్ళీ రావడానికి ప్రయత్నం చేస్తాడు. మరి ఫేక్ సర్టిఫికేట్ పెట్టాడు, ప్రూవ్ అయిపోయింది. ఇప్పుడు కనీసం ప్రాసిక్యూషన్ ఇప్పుడు న్యాయ విభాగం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీది, ఇప్పుడైనా సరే పకడ్బందీగా ఆ కేసును వాదిస్తుందా లేదనేది సందేహమే. ఇది ఒక పెద్ద సవాల్ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ న్యాయ విభాగానికి. చూడాలి ఏం చేస్తుంది. థ్యాంక్ యూ సార్.